హలో గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో శనగపిండి పసుపుతో ఫేస్ గ్లోయింగ్ రెమెడీ ఒకటి చూసేద్దాం. 4 కప్స్ శనగపిండికి 1 కప్ పసుపు సరిపోతుంది. అందులో వాటర్ మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను. 1 కప్ పసుపు అని చెప్పాను కదా, అది మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి. లేదు తక్కువ క్వాలిటీ ఉంది, అంత ఛాయ్ లేదు అనుకుంటే 2 కప్స్ తీసుకోండి. నేనైతే ఇంకేం వేయట్లేదు. వన్స్ మనము ఫేస్కి అప్లై చేసిన తర్వాత జస్ట్ చల్లని వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత మనం ఫేస్ వాష్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, మా అమ్మ చిన్నప్పుడైతే నాకు వీక్లీ వన్స్ ఖచ్చితంగా నలుగు పెట్టేది. ఇది అలవాటు చేసుకునే వాళ్ళకి నిజంగా చెప్తున్నాను, ఫేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీంతో పాటు మనం ఫేస్ వాష్ నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరి స్కిన్ తగ్గట్టు వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి అది యూజ్ చేస్తూ కూడా మనం వీక్లీ వన్స్ లేదా 2 డేస్కి ఒకసారి శనగపిండి పసుపు కూడా యూజ్ చేయండి. ఫేస్ ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే, ఫేస్కి సోప్ అనేది ఎప్పుడు పెట్టొద్దండి. ఫస్ట్ స్టార్టింగ్లో మనం కొత్త సోప్ కొనేటప్పుడు ఒక 2-3 డేస్ మన ఫేస్ బాగుంటుంది. నిజంగా చెప్పాలంటే మన అద్దంలో చూసుకునేటప్పుడు అనిపిస్తుంది చాలా కొత్తగా గ్లోగా అనిపిస్తుంది. కానీ అది కంటిన్యూ చేస్తే కొంచెం బ్లాక్ అయిపోతుందండి ఫేస్ అయితే. ఇది అందరి స్కిన్స్కి పడదు. సో అందుకని నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ అయితే మనము శనగపిండి పసుపు ఇది యూజ్ చేయండి. వీటితో పాటు మన ఫేస్కి తగ్గట్టు ఫేస్ వాష్ యూజ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. శనగపిండి ఎందుకు అంటే, కొంతమంది ఏంటంటే శనగపిండి ఒక్కటే యూజ్ చేస్తారు, పెంపులు ఏం రాదు. సో వాళ్ళు డైలీ యూజ్ చేస్తారు, పెంపులు రాకుండా ఉండడం కోసం శనగపిండి. ఇంకా పసుపు దేనికి అంటే, మన ఫేస్ మీద ఎలాంటి హెయిర్ అనేది లేకుండా ఉండడం కోసం. సో అందుకే చెప్తున్నాను, 2 కలిపి యూజ్ చేయండి. ఫేస్లో ఎలాంటి గ్లో ఉన్నది అనేది మీరే చూస్తారు. దాంతోపాటు కొంతమందికి నిజంగా చెప్పాలంటే 2 డేస్ 3 డేస్లోనే రిజల్ట్ తెలుస్తుంది. వన్స్ మీరు ఒకసారి యూజ్ చేసిన తర్వాత మీరే చెప్తారు ఎంత బాగుంది అని చెప్పేసి. ఎనీవేస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.